పెళ్ళయిందా? ఒకసారి మా అమ్మ నాయన చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. రెండోసారి పక్కింటి వాళ్ళు చేసేది ఏంది? అంటే మన గమ్మునుండే క్యారెక్టర్ కాదులేండి సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా. వద్దులేండి, ఇద్దరితోటి ఆగలేక వస్తుంటా మళ్ళీ మూడో నాకు అనుభవం దేంట్లో దేంట్లో అంటే నాకు పెళ్ళంట్రీ మళ్ళీ ఇప్పుడు అనుభవం అంటుంట్రీ. ఒరే ఉద్యోగం చేసిన అనుభవం రా. ఉద్యోగం అనుభవం అట్ట క్లారిటీగా అడగాలి సార్. దేంట్లో అనుభవం అనే ఉద్యోగం చేసిన అనుభవం అని అడగాలి. అదే 12 hours ఎక్స్పీరియన్స్. అబ్బో 12 hours ఎక్స్పీరియన్స్ తమరికా? ఉంచుకోలేక పంపించేశారు. ఏం చేసావు? చిన్న పొరపాటు, అదేం పెద్ద పొరపాటు కూడా కాదు. చిన్న పొరపాటు చేస్తే ఎవరిని పంపిస్తారంట మేడం? తీసేశారు ఇక్కడ. మేమే ఉదాహరణ దానికి. ఏందో చెప్పా పొరపాటు? సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 రూపాయలు. చిన్న పొరపాటు అదే కాదని తర్వాత తెలిసింది. ఉద్యోగం తీసేసినారు. తమరు ఏం చదువుకున్నారు ఇంతకీ? MBA అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. ఏమో దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా. 10th క్లాస్ పాస్ పెళ్ళి ఏరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి. నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. ఏరా, నీ కడుపు నొప్పి తగ్గి. మనిషి ఎప్పుడు కూడా కష్టపడి ఎదగడం అనేది చాలా కష్టం అండి. కానీ పక్కనోని చూసి నవ్వడం అనేది చాలా ఈజీ. అందుకే నేను పక్కనోని చూసి నవ్వుతా. మనిషి ఎప్పుడు కూడా కష్టపడి ఎదగడం అనేది చాలా కష్టం అండి. కానీ పక్కనోని చూసి నవ్వడం అనేది చాలా ఈజీ. అందుకే నేను పక్కనోని చూసి నవ్వుతా. ఎప్పుడు కూడా కష్టపడి ఎదగడం అనేది చాలా కష్టం అండి. కానీ పక్కనోని చూసి నవ్వడం అనేది చాలా ఈజీ. అందుకే నేను పక్కనోని చూసి నవ్వుతా. మనిషి ఎప్పుడు కూడా కష్టపడి ఎదగడం అనేది చాలా కష్టం అండి. కానీ పక్కనోని చూసి నవ్వడం అనేది చాలా ఈజీ. అందుకే నేను పక్కనోని చూసి నవ్వుతా. వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే చేస్తాడు. మోసం మోసం మోసం. ఆన్లైన్ షాపింగ్ అంతా మోసమే మోసం. ఏమైందా? ఇది ఆర్డర్ పెట్టా, డ్రెస్ వచ్చింది కానీ అమ్మాయి రాలేదా? వస్తే నీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను. స్టేటస్ అని అల్లాడారుగా. ఎంత పెద్ద డబ్బున్నాడైనా సరే ఈ రోజు 4 చినుకులు పడేసరికి నడి రోడ్డు మీదకొచ్చి నిలబడుతున్నాడు. ఎంత డబ్బు సంపాదించుంటారు. కానీ గుక్కెడు నీళ్లకి, పిడికెడు అన్నానికి కాసేపటి ముందు ఎలా గింజుకున్నారు. మీకింత అహాన్ని తెచ్చిపెట్టిన డబ్బు మీ ఆకలిని తీర్చలేకపోయింది.
పేద పెద్ద జాతి కులం మతం హై క్లాస్ మిడిల్ క్లాస్ లో క్లాస్ చదువుకున్నోడు చదువుకోనోడు ఆస్తున్నోడు అప్పు చేసినోడు కార్పొరేట్ లో ఉన్నోడు కిళ్ళీ కొట్టోడు రాజకీయాల్లో ఉన్నోడు సినిమాల్లో ఉన్నోడు బంగ్లాలో ఉన్నోడు గుడిసెలో ఉన్నోడు నల్లోడు తెల్లోడు మంచోడు చెడ్డోడు అందరూ సమానమే అని చెప్పడానికి ఇలా ఓ పెద్ద వానొచ్చి సావు దెబ్బ కొడితే గాని మనకి బుద్ధి రాదు కదా.